ఎన్నికల్లో ఓటమితో నిరుత్సాహంలో పడిపోయిన కేడర్ను వైసీపీ అధిష్టానం మళ్లీ యాక్టివ్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మళ్లీ తెర మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. వైఎస్ జయంతి సైతం ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి నిర్వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలను ఆదేశించారు. ఎన్నికల్లో ఓటమితో నిరుత్సాహంలో పడిపోయిన కేడర్ను వైసీపీ అధిష్టానం మళ్లీ యాక్టివ్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మళ్లీ తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వైఎస్ జయంతి సైతం ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి నిర్వహించాలని సజ్జల కార్యకర్తలను ఆదేశించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సో వైఎస్ఆర్ జయంతి వేడుకగానే నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ను ఉత్సాహపరిచే పనిలో పడుతుందనుకోవచ్చా వైసీపీ? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, అంతేకాకుండా భారీ ఎత్తున ఏదైతే ఓటమి చూసినటువంటి నేపథ్యం, అంటే 11 సీట్లకే పరిమితమైనటువంటి సందర్భంలో వైసీపీ క్యాడర్ లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనను పోగొట్టడంతో పాటు వాళ్ళని యాక్టివేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టి సారించింది. ఏదైతే పార్టీకి సంబంధించిన క్యాడర్ ని యాక్టివేట్ చేయడమే కాకుండా ఎస్పెషల్లీ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఆ నిత్తేజాన్ని పోగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి కార్యక్రమాలు చేపడుతుంది. దీనికి వైఎస్ఆర్ జయంతిని ఒక వేదికగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని వైసీపీ మర్చిపోయింది అనేటువంటి ఆరోపణలు కూడా అర్థమయ్యాయి. ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో దాదాపు వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో వైఎస్ఆర్ ఫోటో కానీ, అంతేకాకుండా ఆయన ప్రాముఖ్యత కానీ దాదాపుగా కూడా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ గతంలో చూస్తాం. వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో కూడా ఉన్నటువంటి ఆయన ఫోటోను తొలగించినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయారో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డిని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నంలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఎస్పెషల్లీ ఆయన జయంతి ఈ నెల 8వ తేదీ ఉంది. సో ఈ నేపథ్యంలో 8వ తేదీ జరిగేటువంటి ఆయన జయంతి వేడుకల్ని వాడవాడలా ఘనంగా నిర్వహించాలి, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ఆ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి సంబంధించిన క్యాడర్ తోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా పార్టీని యాక్టివేట్ చేయాలని చెప్పేసి ఆయన సూచించినటువంటి ఆ నేపథ్యం. అయితే ఇప్పటి వరకు కూడా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉన్నటువంటి నిస్సాహం అయితే ఒక పక్క, మరోపక్క ఇప్పటికే చాలా చోట్ల పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా పార్టీని వదిలేసి కూటమికి సంబంధించినటువంటి పార్టీలో చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగం మనం చూస్తాం. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాదాపు మున్సిపల్ కి సంబంధించిన చైర్మన్ తో సహా మిగతా వాళ్ళంతా కూడా అక్కడ టీడీపీలో చేరిపోయినటువంటి పరిస్థితి. అలాగే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు కూటమి చేతికి వచ్చింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చేరారు. మరికొంతమంది ఇప్పటికే కూటమి వైపు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అయితే పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి, నాయకులు కాపాడుకోవాలి అంటే నిత్తేజంగా ఉంటే కుదరదు. సో పార్టీని యాక్టివేట్ చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ప్రస్తుతానికి వైసీపీ నిర్ణయం తీసుకొని తెలుస్తుంది. దానికి వైఎస్ఆర్ జయంతిని వేదికగా మార్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.